బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బషీర్బాగ్ కేఎఫ్ బహార్ రెస్టారెంట్ సమీపంలో భారీగా ఢిల్లీకి చెందిన ఫారెన్ లిక్కర్ బాటిల్స్ పట్టుకున్నారు. టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 2003 ఫారెన్ లిక్కర్ బాటిళ్లని హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ బృందం పట్టుకుంది. 174.5 లీటర్ల మద్యం, 24 రకాల 233 ఫారెన్ మద్యం బాటిళ్లను పట్టుకున్నామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ సిఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ తెలంగాణ మద్యం ధరల ప్రకారం 9,68,150 రూపాయలు ఉంటాయని అధికారులు లెక్కగట్టారు. మద్యం బాటిళ్లతో పాటు ఒక కారును, 35,000 నగదును, 2 సెల్ ఫోన్లు, 2 వ్యక్తులను అరెస్ట్ చేశామని టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. హరీష్ కుమార్ ఇర్వాణి అనే వ్యక్తి గతంలో మద్యం వ్యాపారిగా కొనసాగారు. గత టెండర్స్లో మద్యం దుకాణం రాకపోవడంతో ఢిల్లీ నుంచి ఫారెన్ లిక్కర్స్ తెప్పిస్తూ తనకున్న టాటా వాటర్ గోదాంలో ఉంచి అమ్మకాలు సాగిస్తున్నాడు. 14 నెలలుగా ఢిల్లీ నుంచి ఫారెన్ లిక్కర్స్ తెప్పించి బాటిల్పై 1,500 నుంచి 2,000 రూపాయల లాభాలను ఆర్జిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ కేసులో దోమల్గూడకు చెందిన ప్రధాన నిందితుడు హరికుమార్ ఇర్వాణి, సికింద్రాబాద్కు చెందిన విలియమ్స్ జోసెఫ్లను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన మద్యం వ్యాపారులు దీపక్, ధర్మ భట్టి, సునీళ్లపై కూడా కేసులు నమోదు చేశామని పోలీసులు తెలియజేశారు. మొత్తానికి భారీగా ఢిల్లీ లిక్కర్ని హైదరాబాద్లో పట్టుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారుతోంది.